హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం చేశానండి. నేను చేసేటప్పుడు వీడియో తీద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా నేనే చేసుకోవాలి కాబట్టి పూజ అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను. నేను పూజ అయిపోయాకనే నాకు 2-3 అలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తారు కదా, అప్పుడు తీస్తున్నాను. నేను ఎలా చేశానో ఏమేమి చేస్తానో మీకు చూపిద్దామని. నేనైతే ముందుగా లక్ష్మీదేవిని పెట్టేటప్పుడు 3 పిడికిళ్ళ బియ్యం వేసి లక్ష్మీదేవిని పెట్టాలంటండి. నేనైతే అలా లక్ష్మీదేవిని అయితే ప్రతిష్ఠించానండి. పెట్టిన తర్వాత నేనైతే ఈ చిన్న చిన్న గాజుల మాల అయితే షాప్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదైతే నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అమ్మవారికి వేస్తున్నాను. చాలా నచ్చింది నాకైతే. ఈ పూలు అయితే నేనే అల్లి వేసాను. ఇప్పుడు పూలు కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదండి, కాబట్టి నేనే అల్లేసాను పూలు. కలసం పెట్టుకున్న వాళ్ళు కలసానికి కూడా చూడండి, కలసానికి కూడా 3 పిడికళ్ళు బియ్యం వేయాలి. నేను బియ్యం వేసాను. 3 పిడికళ్ళు బియ్యం వేసిన తర్వాత కలసంలో పసుపు కుంకుమ సగం చెంబులు నీళ్ళు పోసుకోవాలండి. సగం వరకు ఇక్కడ వరకు పోసుకోవాలి, పూర్తిగా పోసుకోకూడదు. అక్షంతలు కాయిన్ వేసుకోవచ్చు, ఇంకేదైనా వేయాలనుకున్నా వేసుకోవచ్చు. చుట్టూరు ఇలా పసుపు వేసి బొట్టు పెట్టేసేయాలి. కలసం పెట్టుకున్న వాళ్ళు టెంకాయకి బొట్టు పెట్టేసుకోవాలండి. చూడండి, నేను టెంకాయ అంతా ఇలా పసుపు పూసేసుకొని బొట్టు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత మామిడాకులు ఉంటాయి కదా, మామిడాకులన్నా తమలపాకులన్నా ఇలాగైతే పెట్టేసుకోవాలి. ఇలా పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి అయితే అక్షింతలు వేస్తూ కలస పూజ అయితే చేయాలండి. పూలు వేస్తూ అక్షింతలు వేస్తూ పూజారి మంత్రాలు చదువుతుంటూ, మనకైతే మంత్రాలు తెలియదు కదండి, అక్షింతలు వేస్తూ ఉండాలి. చూడండి, అక్షింతలన్నీ ఎలా ఉన్నాయో పైన కాసు పైన. ఇలా పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. పూజ అయిన తర్వాత మనం అమ్మవారికి చెయ్యాలి అనుకుంటే చిన్న అభిషేకం కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే చిన్న లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉంది కాబట్టి నేనైతే చూడండి, ఈ లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పంచామృత అభిషేకం అయితే చేసేసాను. అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అభిషేకం కూడా చేసేసాను. అమ్మవారు అభిషేకం చేసిన తర్వాత అయితే ఎంత ముచ్చటగా ఉన్నారో నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత మన లక్ష్మీదేవి అమ్మవారికి చేయాల్సిన పూజ ఏంటంటే తలకాయ పూజ, మెడ పూజ. అదే తలకాయ అంటే కళ్ళు చెవులు అన్నీ ఒక్కొక్కటిగా పూజ చేయాలన్నమాట. నాకు ఇంతవరకు తెలియదు, పూజారి గారు చెప్తుంటే విన్నాను. చేతులకి మడికట్టుకి మోకాళ్ళకి ఇలా పూజలు చేస్తారంట అక్షంతలు చల్లుతూ అమ్మవారిని. అలా అయితే చేసేసాను నేను కూడా. ఇదే ఫస్ట్ టైము చేస్తుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, మనసు ఎంతో తృప్తిగా అనిపించింది. ఈసారి ఇలా చేసినట్టు నేను ఎప్పుడూ అయితే చేయలేదండి, మంచిగా అనిపించింది. అమ్మవారి కోసం చీర అయితే నేనైతే వెళ్ళి తెచ్చుకున్నాను. నా దగ్గర ఉన్నాయి కానీ అలా ఒకప్పుడు కప్పినప్పుడైనా పైన వేసుకొని ఉంటాం కాబట్టి కొత్తది పెడితే బాగుంటుందని అనిపించింది, కాబట్టి వెళ్ళి తెచ్చుకున్నాను అమ్మవారి కోసమని. ఇలా పూజ అంతా ముగించుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టేసిన ప్రసాదం అయితే నేనే తిన్నానండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేనైతే కొంచెం వాటర్ కూడా తాగలేదు. అయితే పూజ అయిపోయేంత వరకు ఏమీ తాగను. ముత్తైదువులకి వాయినం కూడా ఇచ్చేస్తానని నేనైతే 5 మందికి ఇచ్చాను. అంతా చెప్పాను కదా, నాకు వీడియో తీసి దీనికి ఎవరు లేరని, అందుకని వీడియో అయితే తీయలేదు. నేనైతే బ్లౌజ్ పీస్ పెట్టి ఆకు బక్క అరటిపళ్ళు 2 పెట్టి గుగ్గిళ్ళు అండి, గుగ్గిళ్ళు అవి ఉడకబెట్టుకున్నానే పచ్చి గుగ్గిళ్ళు పెడతారంట. నాకైతే తెలీదు, పోయినసారి కూడా నేను అలా పెట్టలేదు. ఈసారి తెలుసుకున్నాను కాబట్టి పచ్చి గుగ్గిళ్ళు పెట్టిన ప్రసాదం అందరికీ పెట్టి పంపించాను. చాలా మంచిగా అయిపోయింది పూజ అయితే. నేనైతే 3 లోపలే వాయినం అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే 3 తర్వాత సాయంత్రం అయితే మా దగ్గరలో ఉన్న పోలరమ్మ గుడికి వెళ్ళాలని చెప్పి నేను వాయినం అయితే 3 లోపలే ఇచ్చేసాను అందరికీ. అందరూ వచ్చి తీసుకుంటుంటే మా ఇంటికి మహాలక్ష్మిని వచ్చి తీసుకున్నట్టు అనిపించింది నాకైతేను. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అంటుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. అలా వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇంతవరకు మా పెళ్ళైనప్పటి నుంచి నేను ఒక్కసారి అయితే ఆపానండి. ప్రతి సంవత్సరం చేస్తున్నాను. మా చిన్న బాబు పుట్టినప్పుడు చేయకూడదన్నారు కాబట్టి చేయలేదు. ఆ ఒక్క సంవత్సరం మిస్ అయింది.
ఆ ఇయర్ అయితే నాకు చాలా బాధేసింది. చేస్తే బాగుండని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికంటే చేద్దాం అనుకున్నాను, అందరూ వద్దన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం వచ్చేసరికి అండి, ఈవినింగ్ అయితే ఇక్కడ గాజులు ఉన్నాయి కదా, అందులో ఈ శ్రావణ మాసంలో పచ్చ గాజులు హస్బెండ్ చేత వేయించుకుంటే మంచిదంటారు. అలా వేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, నేనైతే వేయించుకునేసాను. వేయించుకున్నాం కదా, మనం ఇక్కడ రెడ్ కలర్ గాజులు అయితే పెట్టానండి నేను. ఆ వేయించుకున్న గాజులు హస్బెండ్ అయితే గ్రీన్ కలర్ గాజుల్లో మధ్యలో వేసుకొని చేతులకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. చెప్పాను కదా వీడియో తీసేవాళ్ళు లేరని, అందుకని నేను తర్వాత ఎవరో ఒక చేతి తీపిచ్చి క్లిప్స్ యాడ్ చేస్తాను. తర్వాత ఈ కాజు సంగతి ఏంటంటే, కొంతమంది అంటున్నారు ఒకటైతే వేసుకోకూడదు, రెండైతే వేసుకోవాలని. నేనైతే చాలా మందిని అయితే అడిగానండి కన్ఫ్యూజన్లో. మళ్ళీ వేసుకోవచ్చో వేసుకోకూడదు అనుకుంటుంటారు, నాలాగా చాలామంది ఉంటారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఈ కాజు సంగతి అయితే ఏంటంటే ఇప్పుడు కాసు అనేది ఫస్ట్ టైం అయితే 2 వేసుకోవచ్చంట, తర్వాత నుంచి ఒకటైనా వేసుకోవచ్చంట. అందులో మనం దేవుడికి పెట్టుకుంటున్నాం కాబట్టి అందరం డబ్బులుండి 2 కొనుక్కోలేము కాబట్టి, ఇప్పుడు 1 కొనుక్కున్న వాళ్ళు ఉంటారు నాలాగా, అలా వాళ్ళైనా సరే వేసుకోవచ్చు అంటండి. అందులో 3 అవుతాయి 4 అవుతాయి అనేది ఏమీ ఉండదంట. దేవుడి దగ్గర పెట్టుకున్నామా వేసుకున్నాము దేవుడిది, అంతేనండి. ఒక 5-5 కనుక్కొని మరీ వేసుకుంటున్నాను నేనైతేను. ఈ కాస్ట్ని ఇలాగే ఈవినింగ్ హస్బెండ్ చేతైనా మీరైనా సరే ఇలా కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత మంచి రోజు చూసుకొని తీసుకొని మన తాలిబొట్టుకి అయితే కట్టేసుకుంటే మంచిదంటండి. రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా అది మీ ఇష్టము, ఏ పక్క కట్టుకుంటారో. ఇదండి ఈ కాజు విషయం అయితే మాత్రము. ఈ నీళ్ళు అయితే మాత్రము ఎలా చేయాలి ఏంది అంటే, ఈ నీళ్ళని ఎవ్వరు తొక్కని చోట అయితే వేయాలండి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాం కదా, అందులో స్వయాన లక్ష్మీ అమ్మవారితో సమానం కలసం అంటే. చూడండి, ఇలా చేసుకున్న వాళ్ళు హస్బెండ్ చేత అక్షింతలు వేయించుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత అక్షింతలు వేయించుకుంటే చాలా మంచిదండి. నేనైతే మా అత్తమ్మ మా అమ్మ చేత వేయించుకోవాలి, వాళ్ళైతే ఈవినింగ్ వస్తారు. ఇలా పూజ చేసుకోవడం అయితే ఎంతో మంచిగా అనిపించింది మాకైతే. ప్రసాదాలు ఇవన్నీ అండి నేనైతే ఇంకా చేశాను. ఇదైతే పప్పు అండి, పప్పు ఉడకబెట్టి నెయ్యి అయితే పెడతాం కదా, అది నేనైతే సుఖీలు, వడ, పొంగలి, పాయసము, అన్నము, సాంబారు ఇలా అయితే చేశాను. ఉగ్గిళ్ళు ఇవన్నీ చేశాను. పెద్దగా అయితే చేయలేదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చేయగలిగినంత చేశాను. అంతా ఇంకా అమ్మవారి చేతిలో ఉంది గ్రూప్ అంతా. మనం చేయగలిగిందే కదా చేస్తాము. అందులో ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఫోటో పెట్టాం కాబట్టి అమ్మవారి ఫోటో ఈరోజే తీసేయకూడదంట. శుక్రవారం రోజు రేపు ఉదయాన్న 7:49 దాకా బాగుందంట. ఈ లోపలే ఉదయం లేచి స్నానం చేసి దీపం పెట్టేసి అమ్మవారిని అయితే తీసి మన దేవుడి పూజా గదిలో పెట్టేసుకోవాలండి. ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది కూడా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఈ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ వాచింగ్ మై ఛానల్.